విడవలూరు మండలం వారిని పంచాయతీ వీరారెడ్డిపాలెంకు చెందిన కల్లుగీత కార్మికుడు ఎర్రగల వెంకటరమణయ్య ఇటీవల వృత్తిరీత్యా తాడి చెట్టుపై ఉన్న సమయంలో తేనెటీగల దాడికి గాయపడడం జరిగింది. చికిత్స పొందుతున్న అతడికి జిల్లా గౌడు కల్లుగీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో కోసూరు గోవిందయ్య స్థాపించిన గౌడ్ సేవా సమితి ద్వారా వెంకటరమణ పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నడవడి ముత్యం గౌడ్, ప్రభాకర్ గౌడ్, దాసరి వెంకటేశ్వర్లు, నిమ్మల భాస్కర్, కుడుమల మల్లికార్జున, కుడుమల వెంకటేశ్వర స్వామి, పోషణ కృష్ణమ్మ, తిమ్మిరాజు, జయరామయ్య, తుళ్లూరు ఉదయ్, ఆలపాక మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. మనోళ్ళు వాళ్ళు చెప్పండి గీతా వాళ్ళు. నా పేరు నడవడి ముత్యం గౌడ్, నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం, అదేవిధంగా గౌడ సేవా సమితి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాం. ఈరోజు వరండి పంచాయతీలోని వీరారెడ్డిపాళెం హ్యామ్లెట్ నందు మా గీత కార్మికుడైనటువంటి ఎర్రగళ్ళ వెంకటరమణయ్య గౌడ్ ఆయన వృత్తిలో భాగంగా చెట్లు గీసే క్రమంలో తాడి చెట్టు ఎక్కి చెట్లు గీస్తున్న సందర్భంలో తేనెటీగలు మూకమ్మడిగా వచ్చి దాడి చేయడం, ఆయన కోమలాకి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలో ఉండి దేవుడి దయ వల్ల బయటపడి ఈరోజు మళ్ళీ గుర్తింపు చేసుకున్న సందర్భంలో జిల్లాలో గౌడ సేవా సమితి ట్రస్ట్ కల్లుగీత పారిశ్రామికకు సంబంధించినటువంటి పూజ్యులు పెద్దలు కోసూరు గోవిందయ్య గౌడ్ గారు ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ ద్వారా జిల్లాలో గీత కార్మికులకి చెట్టు మీద నుంచి ప్రమాదాలు జరిగినా, అదేవిధంగా దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి గాయపడిన వారికి 10,000, అదేవిధంగా చనిపోయిన వారికి 20,000 రూపాయలని కుటుంబ సభ్యులకి అందజేయడం ఇది గత 15 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం. ఈరోజు వారికి పరామర్శించి 10,000 రూపాయల నగదు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆయనకే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌడ సామాజిక సంబంధించినటువంటి పిల్లలు వృత్తిలో భాగంగా పనిచేస్తున్నటువంటి గీత కార్మికుల పిల్లలు కానీ, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలు కానీ విద్యను ప్రోత్సహించే క్రమంలో గోవిందయ్య గౌడ్ గారు తీసుకున్నటువంటి ఆలోచన విధానం, ఆయన ఆశయానికి సంబంధించినటువంటి విద్యతోనే ఈ సామాజిక వర్గాల్ని మనం అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అనే క్రమంలో ఆయన ఆశించిన మేరకు ఆయన ఆశయాన్ని కొనసాగించే విధంగా జిల్లాలో వాళ్ళ కుమారుడైనటువంటి కోసూరు రాజశేఖర గౌడ్ గారు, అదేవిధంగా నిజాయితీకి మారిపోయినటువంటి మా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తోట ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యను ప్రోత్సహించేటువంటి బహుమతులని ప్రోత్సాహ బహుమతులను విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది. వారికి 10th క్లాసులో 450 మార్కులు పైబడిన విద్యార్థులందరూ కూడా ఈ నెల 30లోగా నమోదు చేసుకొని ఆగస్టు 11వ తారీఖున మనం పురమందిరంలో, నెల్లూరు పురమందిరంలో ఏర్పాటు చేసి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులని ఇద్దరు కుటుంబ సమేతంగా సత్కరించి విద్యను ప్రోత్సహించే భాగంగా వాళ్ళకి పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఆ మీటింగ్కి జిల్లాలోని గౌడ సోదరులు, గీత కార్మికులు, అదేవిధంగా నా విద్యార్థులు, మహిళలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ మేము ప్రభుత్వాన్ని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అభ్యర్థిస్తూ ఉన్నాం. ఈ వృత్తి ప్రమాదకరమైన వృత్తి. ప్రమాదం ఏ రూపంలో పంచి వస్తుందో తెలియనటువంటి అరిచేతుల్లో ప్రాణాన్ని భయం పెట్టుకొని మేము ఆ విధంగా ధైర్య సాహసాలతో చేస్తున్న వృత్తిని ప్రభుత్వం కూడా గుర్తించాలి. గీత కార్మికుల్ని ఆదుకోవాలి. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి వారి కుటుంబాల ప్రమాదాలు జరిగినా, అదేవిధంగా